అన్ని పాఠ్య విషయాలకు కలిపి ఉమ్మడిగా ఉండేవి ఏమిటి? గమ్యాలు. విషయ ప్రణాళిక రూపకల్పనకు తోడ్పడేవి ఏమిటి? ఉద్దేశాలు. పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి. విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తనా మార్పులను తెలిపేవి. ఉద్దేశాలు. పాఠశాల ద్వారా కాకుండా వ్యవస్థకు సంబంధం ఉన్న అందరూ కలిసి సాధించవలసినవి ఏవి? గమ్యాలు. సుదీర్ఘకాలంలో మొత్తం విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తనా మార్పులు మొత్తాలు గమ్యాలు. విద్యా ప్రణాళిక రచనకు ఉపకరించేవి ఏవి? గమ్యాలు. విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలుగా నిర్ణయించిన ఆశయాలు ఏవి? గమ్యాలు. విభిన్న సంస్కృతులను తనలో లీనం చేసుకునే శక్తి, ముఖ్యంగా విజ్ఞాన సాంకేతిక పదజాలానికి తెలుగు పుట్టినిల్లు కాగలదని చెప్పినది ఎవరు? జేబీఎస్ హాల్డేన్. పిల్లల మనసులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే విద్యను బోధించాలి అన్న కవి ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. ప్రతి విషయానికి వేరువేరుగా ఉండేవి ఏవి? ఉద్దేశాలు. ఒకే వాక్యంలో సమాధానం కోరేవి లేదా ఏ విధంగానూ వ్యాఖ్యానానికి లోబడనివి ఏమిటి? సంవృత లక్ష్యం.